30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బంగారం చాలా ఇష్టంగా కొనుక్కుంటాం. దాని గురించి అసలు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోని అవసరం లేదు. కాకుంటే కొన్ని సందర్భాల్లో దాన్ని తాకట్టు పెడుతూ ఉంటాం అవసరార్థం. కొంతమంది అసలు బంగారం కొనేదే అందుకు, మనకు అవసరానికి ఆపదగా ఉంటుంది, వేరే ఎవరిని అడగకుండా మనకి అది ఉపయోగకరంగా ఉంటుంది, అదొక ఆస్తి కింద భావిస్తూ ఉంటారు. కరెక్టేనంటారా? అంటే మరికొంతమంది లక్ష్మీదేవి తాకట్టు పెట్టడం ఏంటి అనేది అది కూడా వింటుంటాం కదా. లక్ష్మీదేవి ఖర్చు పెట్టడం ఏంటి అని మానేస్తున్నామా? అదే కదా, మానేయం కదా. బంగారం ఎప్పుడు పెట్టుబడే చేయ, అంటే ఏమనాలి దాన్ని, ఆస్తి, చరాస్తి కింద చూసుకోవాలి బంగారాన్ని, ఎప్పుడు చరాస్తి. ఇప్పుడు మనకి ఆడపిల్లలకి ఆస్తులు ఇవ్వాలని, ఆస్తుపాస్తులు ఉన్నవాళ్ళు ఆడపిల్లలకి పసుపు కుంకాల కింద పొలవాళ్ళు ఇవ్వడాలు అవి మనకు తెలుస్తోంది. ఇప్పుడు కొంతకాలంగా మనకి ఆడపిల్లలకి ఆస్తులు ఇవ్వడం, ఇప్పుడు బాగా అమ్మాయిలకి సగం ఇవ్వడాలు అవి కూడా వచ్చినాయి చట్టాలు. ఇదివరకటి కాలంలో ఏ ఆడపిల్లకి ఆస్తులు ఇచ్చేవాళ్ళు కాదు. సంస్థానాధీశులు కూడా, పెద్ద వాళ్ళు కూడా పిల్లకి ఒంటి మీద ఉన్న బంగారం బాలతొడుగు అనేవాళ్ళు. బాలతొడుగు అంటే చిన్నప్పుడు చేయించిన మురుగులు, గొలుసు, ఉంగరాలు, కాళ్ళకి పట్టీలు, మెళ్ళలోకి పాపిడి బిళ్ళలు, పెద్ద మనిషి అయినప్పుడు చంద్రవంకలు అవి చేయించేవాళ్ళు. ఆ బంగారంతో పాటు బంగారపు జడ ఇవన్నీ పెట్టి వివాహానికి కట్నంగా పెళ్లి వాళ్ళకి ఏదైనా ఇచ్చేవాళ్ళు. పిల్ల పేరుతోటి ఆస్తి, ఆడవాళ్ళ పేరుతో ఆస్తి ఉండేదే కాదు, లేదు. అప్పుడు వాళ్ళకి ఒంటి మీద ఉన్న బంగారమే వాళ్ళ ఆస్తి. తర్వాత కాలాల్లో భర్తలు చనిపోయినా, లేకపోతే పిల్లలు పుట్టక అమ్మాయిని పంపించేస్తే మనోవర్తి ఇవ్వటం. మనోవర్తి అంటే అదే మనోవృత్తి, మీకు కావాల్సినట్టు చేసుకోండి అని అత్తవారింటి నుంచి కొంత ఆస్తి ఆడవాళ్ళ పేరు మీదకి రావడం జరిగేది. ఓకే. అప్పుడు కూడా బంగారమే వాళ్ళతో ఉండే ఆస్తి. అత్యవసరమైతే బంగారాన్ని అమ్మేవారు, లేదా తాకట్టు పెట్టుకునేవాళ్ళు. ఓ ముక్కపొడకో, ఓ ఉంగరమో, ఓ కాళ్ళకి కడియాలు, వెండి వస్తువులు, కాళ్ళకి ఇంతంతలా కడియాలు వేసేవాళ్ళు. పాంజేబులు ఇంత పెద్దవి 30 తులాల పాంజేబులు, 30 తులాల కడియాలు పెట్టుకునేవాళ్ళు. 60 తులాలు మోసేవాళ్ళు. వాటిని ఎక్కడైనా తాకట్టు పెట్టుకుంటే ఓ 100 రూపాయలు వేస్తే అవసరం గడిచిపోతుంది. పని అయ్యాక మెల్లిగా రూపాయి కోడేసి మళ్ళీ వస్తువు తెచ్చి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. మనకు అవసరం కాదు కదా. ఇది లక్ష్మీదేవే. ఇప్పుడు నువ్వు దాన్ని తాకట్టు పెట్టావు, తాకట్టు పెట్టి నువ్వేం చేస్తావు, డబ్బే తెచ్చుకుంటావు, లక్ష్మీదేవినేగా తెస్తావు, అవసరానికి వాడుకుంటావు. మళ్ళీ ఏం చేస్తావు, దాన్ని వెనక్కి తెచ్చుకుంటావు. ఈ తాకట్టు పెట్టే వ్యవహారాలు ఏంటంటే అమ్మేయటం కంటే తాకట్టు బెటరు. తాకట్టు ఉంటే ఆ వస్తువు మనకి కావాలన్న ఆకాంక్ష ఒకటి ఉంచుకోవాలి, దాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. పల్లెటూళ్ళలో కూడా ఇప్పుడు రైతులు ఉంటారా, క్రాప్ లోన్లు తీస్తారు, ఆ డబ్బులు సరిపోవు. బంగారాలు, నాంతాళ్ళు, పుస్తెల తాళ్ళు కూడా పెడతారు జయ. గ్రామీణ బ్యాంకుల లాకర్ల నిండా, లాకర్లు అంటే ఇది ఏమంటారు దాన్ని, స్ట్రాంగ్ రూమ్ నిండా ఆ ఊరి రైతుల పెళ్ళాల తాలూకు పుస్తలే ఉంటాయి. బక్క రైతులు పాపం డబ్బులు అవసరం, మళ్ళీ ధాన్యం వచ్చాక డబ్బులు కట్టేసి పెద్ద పండగ నాటికి సూత్రాలు పుస్తలు తెచ్చేస్తారు, పుస్తలతో సహా పెట్టేస్తారు, లేదా పుస్తలు ఉంచుకొని నాంతాళ్ళు పెట్టుకుంటారు. బంగారం డబ్బులు ఉన్నప్పుడు చేయించుకుంటే అవసరమైతే బంగారం ఆదుకుంటుంది. ఇప్పుడు నేను 1 ఎకరం పొలం కొనుక్కున్నాం మనం అనుకో, బంగారం అప్పటికప్పుడు అమ్మడానికి ఎకరం పొలానికి నీకు రేట్ రాదు. అవును. తాకట్టు పెట్టడం, పొలాలు తాకట్టు పెట్టుకునే వాళ్ళు తక్కువ దొరుకుతారు, ఎక్కువ మంది ఉండరు, అమ్మలేకపోతాం. పైగా పొలాలు ఎప్పుడు కూడా అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. అవును. అమ్మలేకపోతాం. ఇమీడియట్గా కావాలంటే అక్కడ 10 లక్షలు ఉన్నది మనకు 6 ఇస్తానంటాడు వాడెవడ, మన అవసరాన్ని గ్రహించి. అదే ఇప్పుడు మన బంగారం తాకట్టు పెట్టామనుకో, దానికి ఒక నియమబద్ధమైన రేటు ఉంటుంది బ్యాంకుల్లో, గ్రాముకి ఇంత అని. గ్రాము ఇప్పుడు 5,000 ఉంది జనరల్గా, 3,500 ఎంతో ఇస్తారు. అమ్మేస్తే మనకు 4,500 వస్తుంది అనుకో, 3,500 ఇస్తారు, వడ్డీ వేస్తారు. ఇది ప్లాన్డ్గా తెచ్చుకోవచ్చు కదా. అవును, చాలా మంచి పనే, కానీ అదేమీ చెడ్డ పని కాదు. అయితే కొత్త పెళ్లి కూతురు మనలో బంగారం తీసాడు అని చిన్నబుచ్చుకునే లాంటి మాటలే, కానీ అసలు ఆడపిల్లలకి బంగారం పెట్టేదే వాళ్ళ అవసరాలకి ఆదుకోవటానికి. అలాగని మొగుళ్ళు జల్సాలకి, పిచ్చి వేషాలకి వాడతామనకూడదు. ప్రీషియస్ థింగ్. అవును, ప్రీషియస్ థింగ్, మన ఆస్తి. దీన్ని అవసరానికి వాడుకో, జాగ్రత్తగా పెట్టుకో అనేది ట్యాగ్ లైన్ దానికి. తాకట్టు పెట్టే నీ ఇష్టం వచ్చినట్టు అమ్మేమని నేను చెప్తున్నాను అనుకోకండి, అది పొరపాటు ఆ మాట. మనం ఒక వస్తువు తాకట్టు పెట్టుకున్నాం, అది మన పిల్లని తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టే. తెచ్చుకోవద్దు దాన్ని వెనక్కి. మరి తెచ్చుకుంటే అది మళ్ళీ గుడ్డు పెడుతుంది నీకు.
తెచ్చుకుంటే ఇంకోసారి పెట్టుకుంటాం. ఈ ఏడాది విడిపించుకుంటాం, మీదటికి అవసరపడలా ఆ పై ఏడాదికి పిల్లల పెళ్ళిళ్ళో, ఇల్లు కట్టుకుంటున్నామో, ఏదైనా పొలం వ్యవహారమో, మనకే ఏదో వ్యాపారంలో మదుపు కావాలో, ఎవరికైనా ఏదైనా అత్యవసరమైన అప్పు తీర్చాలంటే దీనికి వడ్డీ తక్కువ ఉంటుంది. గ్రామీణ బ్యాంకుల్లో చాలా తక్కువ ఉంటుంది గోల్డ్ లోన్కి, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకుల్లో కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది. పల్లెటూరు వాళ్ళకి చాలా వెసులుబాటు. అర్బన్ బ్యాంక్స్లో, చిన్న బ్యాంకుల్లో వీలుగా ఉంటుంది. అక్కడ పద్ధతి అది చూపించి వ్యవసాయానికి అని కనుక పెట్టుకుంటే ఇంకా కొంచెం తక్కువ ఇంట్రెస్ట్లో వస్తుంది. అందరూ చేస్తారు జయ, అదేం తప్పు చెడిపోయిన పని కాదు. కాకపోతే ఇలా పెట్టేసి వదిలేయకూడదు. పెద్ద పెద్ద పాన్ బ్రోకర్ల దగ్గర అక్కడ పెడితే బంగారం వదిలిపెట్టేయాల్సి వస్తుంది. కొంతమంది బయట మార్వడీస్ దగ్గర పెట్టేస్తా ఉంటే రమ్మగారు, అంటే పేరు అనొచ్చు అనకూడదు కానీ బయట షాపుల్లో, చిన్న షాపుల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్లస్ తెచ్చుకోలేకపోవటం. తర్వాత నాకు అనిపిస్తుంది వడ్డీ ఎప్పటికప్పుడు కట్టుకుంటా ఉంటే ఏ నెలక ఆ నెల కట్టేస్తూ ఉంటే ఒకేసారి ఎక్కువ అవ్వదు. అవును, వస్తువు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు. అంటే ప్రైవేట్ దగ్గర కాకుండా, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కాకుండా మనం కనుక బ్యాంకులో పెట్టుకోగలిగితే కొంత బంగారానికి సేఫ్టీ ఉంటుంది. వడ్డీ ఇంట్రెస్ట్ కట్టేసుకుంటూ ఉంటే ఏ నెల కానేలా ఎక్కడైనా కూడా ఈజీగా, ప్రైవేట్ అయినా బ్యాంక్ అయినా ఏదైనా కూడా ఇంట్రెస్ట్ అనేది ఎవరి మంత్ పే చేస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది. భార్యల బంగారం వాళ్ళ సంసారానికి ఉపయోగపడాలి. భర్తల జల్సాలకి, తాగుబోతనానికి మాత్రం కాదు. బంగారాన్ని జాగ్రత్త పెట్టుకోండి. కుదిరినప్పుడు కొంచెం కొంచెం గోల్డ్ కొనుక్కోండి. మళ్ళీ ఇందులో రాళ్ళు రప్పలు అవి ఇవి ఉన్నవి కొనద్దు. రాళ్ళు ఉన్న వాటికి ఎక్కువ లోన్ రాదు. అవును, అసలు స్టోన్స్ ఉన్నవి తీసుకోడు కూడా, వెయిట్ తగ్గిపోతుంది. మనం కొనేటప్పుడేమో అదే నేను చెప్పాను, అమ్మబోతే అడవి కొనబోతే కొరివి. రాళ్ళు ఉన్న బంగారానికి కూడా స్టోన్ వస్తువులు, స్టోన్లకు రేటు తరుగు ఎక్కువ, మేకింగ్ ఎక్కువ, గోల్డ్ని పడతాయా? తీరా మనం బ్యాంక్లో పెట్టకపోతే మనకంత రాదు, మళ్ళీ మనకు రాదంతా. అందుకని ప్యూర్ గోల్డ్ చక్కగా గట్టి వస్తువు చేయించి పెట్టుకుంటే అత్యవసరమైనప్పుడు మీకే ఉపయోగపడుతుంది. కానీ మీరు చెప్తున్నా కదా, బంగారాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టడం అంటే మన పిల్లని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టడం. పిల్లనైతే ఎట్లా జాగ్రత్తగా వెనక్కి తెచ్చుకుంటాం, ఎక్కడైనా కూర్చోబెట్టాం, కాసేపు ఒక గంట కూర్చో వస్తానని, అట్లా ట్రీట్ చేయాలి గోల్డ్ని. అప్పుడే ఆ వస్తువు మనకి మిగులుతుంది. సొంత పిల్ల, మన పిల్లని ఒక గంట ఎవరింట్లో అయినా కూర్చోబెట్టాం, మళ్ళీ వెళ్ళి టైంకి పిల్లని తెచ్చుకోవాలి కదా. ఖచ్చితంగా అలా జాగ్రత్తగా ముద్దుగా చూస్తే బంగారం, శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు మనతో పాటే ఉంటుంది. ఎప్పుడు కూడా డబ్బుని జాగ్రత్తగా చూసుకోవాలి. పారేయచ్చు, సరైన చోటు చూసి పారే, విసిరేసేయి, సరైన చోటు చూసి విసురు, బాగా ఖర్చు పెట్టు, సరైన ఖర్చు చెయ్యి, మదుపు పెట్టు, సరైన చోటు చూసి పెట్టు. నీ పిల్లని పెడుతున్నావు నువ్వు, అంతే అంతే. అలా పెడితే మీరు బంగారాన్ని చక్కగా లక్షణంగా తాకట్టు పెట్టుకోవచ్చు. అవసరార్థం ఏమీ తప్పులేదు. శ్రీ మహాలక్ష్మిని పెట్టి శ్రీ మహాలక్ష్మినే మనం వెనక్కి తెచ్చుకుంటాం. దాన్ని వేస్ట్ చేయొద్దు. శ్రద్ధగా ఉండి మీ వస్తువు మీరు వెనక్కి కనుక తెచ్చుకుంటే ఏ బాధ లేదు. అది తప్పు కాదు, పాపం కాదు, చెడు కాదు. అసలు ఇదివరకటి కాలంలో బంగారాలు ఆడపిల్లలకి పెట్టేది వాళ్ళ అవసరాలకి ఆదుకుంటుందనే, శక్తికి మించి కూడా పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆస్తులు ఇచ్చే వీల్లేదు, ఉన్న ఆస్తులన్నీ మగపిల్లలకే ఉంచుకునేవాళ్ళు. అందుకని ముక్కు కుట్టించేవాళ్ళు, చెవులు ఇక్కడి నుంచి, బావిలీలు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇవన్నీ బంగార పోగులు, మెళ్ళో కంటే కాసుల పేరు, గాజులు, పాంజేబులు పట్టి అక్కడి నుంచి వెండి కూడా బాగా ఇచ్చేవాళ్ళు. దీనికోసమే, వాళ్ళకి ఇంకేమి ఇవ్వం, ఇక్కడున్న ఆస్తంతా వెనక్కి ఉండిపోతుంది. అందుకని ఎంత పేదింట్లో అయినా పిల్లకి ఆసరా ఉంటుందని ఓ నాంతాడైనా చేయించి పెట్టేవాళ్ళు. గబుక్కున్న ఎంత చెట్టుకి అంత గాలి, అంతే కదా. వాళ్ళ శక్తిని అనుసరించి ఒక నాంతాడు పెట్టారనుకో, అవసరమైతే పిల్ల ఏదైనా ఏర్పరచుకుంటుంది దాంతో. భర్తకు ఉపయోగం. ఇప్పుడు మొగుడికి ఇవ్వటం అంటే భార్యాభర్త ఒకటి కాదా? నువ్వు నేను వేరా? ఒకటే కదా. అవును, వేరైతే కథ వేరేగా ఉంటుంది. ఒకటే అయితే సంగతి చెప్తున్నాను నేను. ఇది మీ అవసరానికి మీరైనా చేయొచ్చు, భర్తల అవసరాలకైనా చేయొచ్చు. నా వస్తువు నువ్వు నాకు తెచ్చియాలి అనేది మాట్లాడుకోండి. ఆ పని చేస్తే ఇప్పుడు నేను చెప్పాక అక్కడ ఎక్కడో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పటికప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితిలో కాకుండా కొంచెం ప్లాన్డ్గా బ్యాంకుల్లో అట్లా అయినా ప్లాన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు. లక్ష్మీదేవిని మళ్ళీ ఇంటికి చేర్చుకుని ఆ పూట పాయసం చేసి దండం పెట్టుకుంటే మళ్ళీ వెళ్ళిపోకుండా ఉంటుంది మన ఇల్లు వదిలిపెట్టి. అంతే. ఇది ఎప్పుడు నిరంతరం చెయ్యండి అని కాదు, అవసరమైతే చెయ్యొచ్చు, అంత తప్పేమీ కాదు. నమస్తే రమ్మగారు. నమస్తే.